షాబాద్ ఘటనలో చనిపోయిన వారికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. అయితే ఈ క్రమంలో ఉస్మానియా ఆసుపత్రి మార్చరీ వద్ద విషాదకర ఛాయలు నెలకొన్నాయి. నిందితుడి చేతిలో హతమైన 6 మృతదేహాలను పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరి కాసేపట్లో అయితే వైద్యుల బృందం పోస్ట్ మార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ఒక్కసారి ఉలిక్కపడ్డటువంటి కేసు షాబాద్లోని 6 హత్య కేసు. దానికి సంబంధించిన విషయంలో ఏదైతే ఒక మైనర్ అమ్మాయిని లైంగిక వేధింపులు చేసినటువంటి రాజ్ కుమార్ అనే వ్యక్తి గతంలో ఫోక్సో కేసులో జైలుకు వెళ్లారు. మే 16న జైలుకు వెళ్లినటువంటి వ్యక్తి 15 రోజుల క్రితం అదే సొంత ఊరుకు సంబంధించినటువంటి దైవాలగూడకు వచ్చిన తర్వాత ఆ కుటుంబాన్ని చంపాలనే పక్కా ప్లాన్ ప్రకారం కూడా దాదాపు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కావచ్చు, సొంత పిల్లలతో సహా 6 చెప్పిన విషయం తెలిసిందే. దానికి సంబంధించినటువంటి డెడ్ బాడీస్ కూడా ఇప్పటికే హైదరాబాద్లోని ఉస్మానియా మార్చరీకి వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళు దానికి సంబంధించిన విషయాలు కూడా వాళ్ళ ఊరికి సంబంధించినటువంటి వ్యక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏదైతే రాజ్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడో అతని యొక్క విధానం ఏంటిది, అతని క్యారెక్టర్ ఏంటిది, అసలు మీరు ఆ ఊర్లో ఉన్నారు కదా, అసలు ఈ హత్యలు జరగడానికి గల కారణాలు ఏంటి? వాస్తవానికి అయితే రాజ్ కుమార్ చిన్నప్పటి నుంచి తెలుసు మాకు. వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు అని చిన్నప్పటి నుంచి తెలుసు మాకు. వాళ్ళ అన్న భాస్కర్, ఈ పిల్లగాడు రాజ్ కుమార్, వాళ్ళ చెల్లెలు ప్రవళిక అని ఉంటుంది. చిన్నప్పటి నుంచి మా ఇంటి పక్కకే కాబట్టి మాకు బాగా పరిచయము. ఈ పిల్లోడు చెడు అని ఏం లేదు, చెడ్డోడు అట్లా అక్కడక్కడ ఏమైనా చేసిండనే మాట ఏం లేదు. వాస్తవానికి మంచోడు. 2018లో మా క్యాస్ట్ పిల్లనే పెళ్లి చేసుకున్నాడు. 2 కొడుకులు పుట్టిరు. ఆ తర్వాత షాబాద్ చదివిద్దామని షాబాద్ సొంత ఇల్లు ఉంటుంది షాబాద్ వాళ్ళకు. ఆ సొంత ఇంటికి పోయారు. పోయిన తర్వాత ఆ పక్కి ఇంటి పక్క ఒక అమ్మాయి ఉంటుందంట, చాకరోళ్ళ పిల్ల. ఆ పిల్లకి వీడికి ప్రేమ స్టార్ట్ అయింది. తర్వాత మరి ఏం జరిగింది ఆడ అనేది మనకు తెలియదు. వీడు ఆ తర్వాత ఆడ గొడవలు బాగా అవుతున్నాయి. వాళ్ళ భార్యకు ఆ పిల్లకి బాగా గొడవలు అవుతుంటే ఆడ షాబాద్ వదిలేని మళ్ళీ సొంత ఊరికి వచ్చేసారు. చెప్పి తల్లిదండ్రులు వాళ్ళు సొంత ఊరికి వచ్చేసిన తర్వాత ఇలా తల్లిదండ్రులు ఏం చేశారు, ఈ బాబు వాళ్ళ బాబు వాళ్ళ రాజ్ కుమార్ వాళ్ళ తల్లిదండ్రి షాబాద్ వెళ్ళిపోయారు. ఎందుకంటే అత్తమామ కొంచెం పడట్లేదు అని చెప్పి, ఆ పిల్లకు మామకు పడట్లేదు అని చెప్పి వాళ్ళు షాబాద్ వెళ్ళిపోయారు. వీళ్ళు ఈయనే ఉంటారు. ఈ తర్వాత ఆ పిల్ల వాళ్ళ అమ్మ పోయి కంప్లైంట్ ఇచ్చారట పోలీస్ స్టేషన్లో. ఇస్తే ఈ బాబు మీద ఫోక్సో కేసు అయింది. అంటే ఆ పిల్ల ఏజ్ తక్కువ ఉందంట, చిన్న వయసు అంట. ఫోక్సో కేసు అయిన తర్వాత 15 రోజుల తర్వాత జైలుకి వచ్చిండు. బయటికి వచ్చి 15 రోజుల నుంచి మరి ఏం ఆలోచన చేసిండో తెలియదు. ఇట్లా అని మాకు నిన్న సాయంత్రం కూడా ఆ పిల్లగారు 2 పిల్లలు తీసుకుని మామిడిపల్లి పోయినంట. పోయి కటింగ్ చేపించుకొచ్చిండు. వాళ్ళతో క్రికెట్ ఆడిన అర్ధగంట సేపు సాయంత్రం పూట అదే చెర్ల. మరి నైట్ ఏం జరిగింది అనేది మనకు తెలుసు సార్. వాస్తవానికి వీళ్ళందరినీ చంపిన తర్వాత 6 మందిని చంపేసిన డాడీ అని చెప్పి వాళ్ళ డాడీకి ఫోన్ చేసిండ. వాళ్ళ డాడీకి ఫోన్ చేసి, డాడీ వీళ్ళంతా 6 మంది చంపేసిన, నేను కూడా చనిపోతున్నా డాడీ అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండ. ఖతం. అప్పటి నుంచి పత్తలేదు ఇప్పటి వరకు. అంటే మీకు ఈ విషయం ఉదయం ఎన్ని గంటలకు తెలిసింది? ఆ టైంలో అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది? నాకు రాత్రి 2:17 తెలిసింది. వాళ్ళ అన్న ఫోన్ చేసిండు. సొంతం ఆయన మొనబాద్లో ఉంటాడు, వాళ్ళ షోరూమ్ ఉంది ఆయన పిల్లగానికి. బాబా ఇట్లా అయిందంటే ఫోన్ చేసిండు. సరేలే పోతే కొంచెం తెల్లారినాకనే పోదాం లేదని మేము అనుకున్నాము. మళ్ళీ 3 గంటలప్పుడు మా ఊరు సర్పంచ్ ఫోన్ చేసిండు. సర్పంచ్ సార్ ఫోన్ చేసిండు, ఎస్ఐ సార్ ఫోన్ చేశారు. మీ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, ఏమైనా కనపడుతుందేమో రండి అని చెప్పి ఫోన్ చేసి నేను శంషాబాద్ నుంచి 3:30 వరకు ఇంటికి వచ్చేసిన. వచ్చేసరికి బాడీలు ఏం లేవు, తీసుకువెళ్ళి అప్పటికే తీసుకొచ్చారు. పోస్ట్ మార్టంకి ఇక్కడ ఉస్మానియా పంపించేసారంట. ఇంకా బాడీలు లేవు. కానీ ఆ ప్లేస్కి పోయి చూస్తే మొత్తం ఇంట్లో మాత్రం చిందరవందరగా ఉంది. భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడినట్టుంది, బాగా కొట్లాడినట్టుంది. ఇక తర్వాత 2 పిల్లలు చంపేసిండు, ఆమెను చంపేసిండు. ఆ పిల్లలు షాబాద్ పిల్లలు తీసుకొచ్చి మా ఊరు చెల్ల చంపేసిండు. గొంతులు కోసేసిండు, మొత్తం అందరికి గొంతులే కోసిండు. నాకు చెప్పండి, అంటే మీరు అదే విలేజ్ చంపించిన వల్ల అక్కడ అంటే విషయం, అంటే గొడవల విషయం కావచ్చు, ఈ యొక్క హత్య విషయంలో మీకు తెలిసిన సమాచారం ఏంటి? తెలిసిన విషయం ఏంటంటే మనకు మన నైట్ 2 గంటలకు మాకు ఫోన్ కాలింగ్ వచ్చింది. ఇట్లా మా షాబాద్ సర్పంచ్ ఉంటాడు, మా పెద్ద మనిషి, ఆయన ఫోన్ చేస్తే అంతలోపల మీ ఊర్లో ఏమో జరుగుతుందంట తెలియదు నీకంటే నాకేం తెలియదు అని చెప్పాను. అప్పుడు ఆ టైంలో మనకు చూస్తే మన పోలీసులు వెహికల్ వాళ్ళు మొత్తం గల్లీ తిరుగుతున్నారు, లోపల దేవలాడుతున్నారు, చూశారు వాళ్ళు. మేము ఆ టైంలో వెళ్ళి చూస్తే అప్పుడు అబ్బాయిలు మొత్తం 2 కూడా అబ్బాయి చెప్పేసారు ఆల్రెడీ. అబ్బాయి కూడా చెరువులో కూడా చంపేసిన కూడా చెప్పినట్టు అడ్రస్ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పేసినట్ట, ఇంక ఇక్కడ చంపేసిన నేను పారిపోతున్నామ్మా, ఇక నేను చచ్చిపోతాను అని చెప్పి ఒక మాట చెప్పేసి బయలుదేరినాడు. అంతే. ఇక అంటే గతంలో నీకు రాజ్ కుమార్తో ఏమైనా పరిచయం ఉందా అసలు? అంటే ఆల్రెడీ ఫోక్సో కేసులో జైలుకు వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత ఇంత హత్య చేయాల్సినంత కోపం ఎందుకున్నది? అది విషయం అనేది తెలియదు. ఎందుకంటే మేము కూడా మారుతుందని అనుకున్నాము. ఏదో చిన్న గొడవలు జరుగుతాయి కాబట్టి పోయి వచ్చిండు, ఏదో విధంగా మళ్ళీ మంచిగా వచ్చిండు కాబట్టి మంచిగా ఉంటాడు మేము ఇంత అనుకున్నాం. కానీ ఇంత కళలో కూడా ఊహించుకోలేమన్నట్టు ఇట్లా జరుగుతుంది, ఇంత అవుతుందని. ఎందుకంటే తల్లిదండ్రులు పోయి ఇక్కడ షాబాద్లో దైవాలగూడ విలేజ్లో ఉండేవాళ్ళు ఇప్పుడు పోయి షాబాద్లో ఉన్నారు. పిల్లల్ని కూడా ఇక్కడ పంపించారు కాబట్టి ఇక్కడనే మంచిగానే ఉంటారేమో అని చెప్పి మేము కూడా ఆలోచించినాం. కానీ ఇంత విధంగా జరుగుతానని కూడా కళలో కూడా ఊహించుకోలే. ఇది పరిస్థితి. ఎక్కడైతే షాబాద్లోని పిల్లల్ని చదువు కోసం అక్కడికి వెళ్ళినటువంటి రాజ్ కుమార్ అనే వ్యక్తి
పక్కింటి అమ్మాయితోని చనువుగా ఉండడము, దాని తర్వాత అత్యాచారం చేసిన తర్వాత ఫోక్సోలో జైలుకు వెళ్ళేసి బయటకు వచ్చిన తర్వాత మారతాడని అనుకున్నటువంటి వ్యక్తి మానవ మృగంలా కూడా కుటుంబ సభ్యులను కావచ్చు దైవాలగూడకు ఏదైతే షాబాద్ నుంచి ఆ అమ్మాయిని వాళ్ళ నానమ్మకొని వాళ్ళ అమ్మని చంపిన తర్వాత అదే కారులో అమ్మాయిని తీసుకువెళ్ళి దైవాలగూడకు సంబంధించినటువంటి చెరువు దగ్గరికి వెళ్ళడం, దానిపై అమ్మాయి పైన అత్యాచారం చేసిన తర్వాత అమ్మాయిని హతమార్చడం, దాంతో పాటుగా కుటుంబ సభ్యులు అతని యొక్క భార్యకు కూడా గతంలో ఈ విషయం తెలిసిన తర్వాత గొడవలు ఉన్నాయని చెప్పేసి స్థానిక ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దాని అనంతరం కూడా భార్యని పిల్లల్ని అందరినీ హతమార్చేసి తాను చనిపోతున్నాను, 6గురిని చంపానని కూడా కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు చెప్పిన తర్వాత అక్కడ నుంచి ఫోన్ స్విచ్ వేసాడని కూడా స్థానికంగా ఉన్నటువంటి షాబాద్కు దైవాలగూడ వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఈ మార్జర్కి సంబంధించిన విషయంలో ఏదైతే దైవాలగూడకు సంబంధించినటువంటి అమ్మాయి కావచ్చు వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి రిలేషన్స్ ఇక్కడికి వచ్చి ఆ పరిస్థితిని తీసుకున్న తర్వాత దాదాపు సాయంకాలానికి ఈ వైద్య పరీక్షల తర్వాత కూడా సొంత ఊరికి తీసుకెళ్లే సమయం పడుతుందని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ దశరథ్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.